దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. అది చక్కటి 3వ ఆదివారం అని చక్కగా సగం నెలలు అయిపోయింది. ఇది 7వ మాసం, 18 రోజులు అయిపోయినాయి. ఈరోజు 19వ రోజు. సజీవ లెక్కలో నుంచి తన మందిరంలో కూర్చొని ప్రార్థించుకోవడానికి అవకాశం ఇచ్చినాడు దేవుడు. దాన్ని బట్టి దేవునికి మీ అందరి పక్షాన మంచిది. మరి పోయిన ఆదివారము యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మరి బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆయన బాప్తిసం తీసుకున్నది యోర్దాను నదిలో తీసుకున్నది ఎవరి దగ్గర అంటే బాప్తిసం నుంచి యోహాను అంటే చాలా మందికి పేర్లు యోహాను అట్లా కామన్ అయిపోయింది పాత తరంలో. కాబట్టి ఇంటి పేరుతో కలిపి చెప్పుకోవడం, ఊరి పేరుతో కలిపి చెప్పుకుంటే పలానా ఆయన అని ఖచ్చితంగా తెలిసేది. అందుకని బాప్తిజం ఇచ్చి యోహాను, ఎందుకంటే నేను ఒకడే ఆ రోజుల్లో బాప్తిజం ఇచ్చినాడు కాబట్టి బాప్తిజం ఇచ్చి యోహాను అంటే తెలుసు. కాబట్టి బాప్తిజం ఇచ్చి యోహాను అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన దగ్గర బాప్తిజం తీసుకున్నాడు. ఆ తీసుకున్న రోజు నుంచి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానన్న దేవుని స్వరం వినడం జరిగింది. అంతేకాదు ఆయన మరి ఏ సమయంలో ఉదయం తీసుకున్నాడో, మధ్యాహ్నం తీసుకున్నాడో, సాయంత్రం తీసుకున్నాడో తెలియదు, కానీ మరునాడు అనేటువంటి మాటతో మనము వాక్యాన్ని మొదలు పెట్టుకున్నాం పోయిన ఆదివారం. మరునాడు అంటే ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నాడో ఆ రోజు నుంచి బైబిల్ చదవటం మానేది. ఎందుకంటే అప్పటి వరకు ఉత్సాహం దేవుడు తెలుసుకోవాలని. కాబట్టి బాప్టిజం వరకు చాలా దండాలు పడతారు. బాప్టిజం ఇవ్వడానికి కూడా పాస్టర్స్ సంఘాలు చాలా మంది ఉంటాయి. ఎందుకంటే నంబర్ పరంగా కూడా 100 మందికి ఇచ్చాం, 200 మందికి ఇచ్చాం చెప్పుకోవడానికి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే బాప్టిజం తర్వాతనే అసలు యుద్ధం ప్రారంభమైనది. కాబట్టి నిజమైన క్రైస్తవ జీవితం అంటే అక్కడి నుంచే మొదలవుతుంది. కాబట్టి ఇంకా అతిచ్చాక అందుకని మనం ఏం చేస్తామంటే 6 నెలలు చూద్దామండి, అట్లా చూద్దామండి, ఇట్లా చూద్దామండి అని చెప్తూ ఉంటాం. అందరిలాగా వెంటనే ఆశపడి లేకపోతే పరిగెత్తకుండా చేసే పని కాదు. కొంచెం భారంతో కూడినది, బాధ్యతతో కూడినది, పవిత్రమైనటువంటి పని, బాధ్యత కదా. అందువల్ల అయితే ఇక్కడ దేవుడు బాప్టిజం తీసుకున్న తర్వాత మరి దేవుడు బాప్టిజం తీసుకోగానే ఏ సంఘం మంచిది, ఏ కాపురి మంచివాడు అని ఎంక్వైరీ చేసేసి సంఘానికి వెళ్ళటం అటువంటివి ఏం చేయాల. తన పని, దేవుడు తనకు అప్పగించిన పని అంటూ తనకు తెలుసు. కాబట్టి పనిని మరునాడు మొదలు పెట్టేశాడు. మరునాడు అంటే మీరు మొదటి యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 35వ వచనంలో తెలుసుకుంటారు. మరునాడు ముందుగా బాప్తిజం తీసుకున్నాడు పైన, ఆ తర్వాత మరునాడు అంటే ఒక్కరోజు కూడా ఆయన వృధా చేయాల. దేవుని పని విషయంలో ఒక్కరోజు కూడా వృధా చేయలేదు. సరే, మొదటి రోజులోనే ఎన్ని ఆత్మలు సంపాదించుకున్నాడు? ఎంతమంది శిశువులు సంపాదించుకున్నాడు? ఎన్ని ఆత్మలు సంపాదించుకున్నాడు? 12 మంది. మొదటి రోజు పైన వాక్యం చెప్తున్నారు. సో మొదట యోహాను దగ్గర ఉన్నటువంటి 2 శిష్యులు అయితే ఆయన వెంబడించాలని చూశారు. వాళ్ళలో ఒకడు అంద్రెయ. సో ఆ 2 శిష్యులు వెంబడించారు 2. ఆ తర్వాత అంద్రెయ వెళ్ళి తన బంధువు అయినటువంటి పేతురును తీసుకొచ్చాడు 3. ఆ తర్వాత ఫిలిప్పును చూశాడు దేవుడు, ఫిలిప్పు 4. ఆ తర్వాత ఫిలిప్పు తన స్నేహితుడైన నతానీయులను తీసుకొచ్చాడు. ఎంతమంది? ఆ తర్వాత మిగతా వాళ్ళని ఏర్పాటు చేశాడు. ఆ మరునాడు అంటే ఆ రోజుకు చెప్తున్నాను నేను. శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు రైట్. కానీ ఆ రోజుకు గమనిస్తే, కాబట్టి మొట్టమొదట ఈ యొక్క యోహాను శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆయన వెంబడించినప్పుడు అంద్రెయ వెళ్ళి పేతురును తీసుకొచ్చాడు. మొట్టమొదట ఎవరికి సువార్త ప్రకటించాడు? మేము మెస్సియాము కనుగొంటిని అని. పేతురు అంటే ఎవరు? పేతురు బంధువులు. నేను మొదట మీకు సువార్త చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్పాలి? రోజులు బాగలేవు కాబట్టి నేను ఈ మాట మాట్లాడాలి. నాకు దొరికింది, నాకున్న సమాచారం బైబిల్లో నేను చూసిన విధానాన్ని బట్టి చెప్తున్నాను. చాలా మంది కరపత్రికలు పట్టుకొని అటు ఇటు పోయి ఏ ప్రాంతాలకు లేదు, అవసరం లేదు. మొదటి నీ బంధువులు ఉన్నారు. నీ బంధువుల్లో రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, ఇరుకుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నవారు ఉన్నారు, సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, పట్ల ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాల దొరక లేకపోతే జీతాలు సరిగా లేక ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నీ దగ్గరికే వస్తారు ఎప్పుడన్నా, నాకు ఉంది తినడానికి లేదని. సో మొదట బంధువులు. తర్వాత ఫిలిప్పును కనుగొని తర్వాత ఏం చేశాడు? నతానియేలు ఫిలిప్పు మధ్య సంబంధం ఏంటి? స్నేహితుడు. మొట్టమొదట నీవు రక్షించబడిన తర్వాత నీవు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మరు క్షణమే ఆయన యేసు ప్రభువుల వారి దగ్గర మనం మరునాడని చూస్తున్నాం
కానీ నేనైతే ఏమంటానంటే వెంటనే దేవుని పనుల తీసుకోవాలి. 7 దేవుని పని ఆఫరింగ్స్ ఇవ్వటం, వారం పోవటం, నెల కింద చదవటం, చర్చిలో ఎల్డర్గా ఉండటం, లేకపోతే చర్చిలో పేరు తెచ్చుకోవడం, ఇవన్నీ తప్పు కాదు. కానీ అవన్నీ తర్వాత విషయం. మొదటి విషయం ఏంటి? దేవుని స్వార్థ పరిచర్య పని జరిగించటం. అందుకు ఎంచుకున్నాడు నేను దేవుడు. కాబట్టి మొదటి ఎవరికి చెప్పాలి? స్వార్థను రక్షించబడిన తర్వాత నాకు చాలా దమ్ము ధైర్యం ఉంది, నాకు చాలా పౌరుషం ఉంది, నేను చాలా అప్పట్లో రక్షించబడకముందు పెద్ద రౌడీని 100 మంది వచ్చిన కొడతా, అవన్నీ అయిపోయింది. ఇప్పుడు అటువంటి వాటికి అవసరం లేదు, దూరమే. దేవుడు కూడా ఒప్పుకోడు. కాబట్టి అటువంటిది కాదు. మొట్టమొదటి స్వార్థ పరిచర్య ఎవరికి చేయాలి అన్న? బంధువులు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి చేయాలిగా? బంధువులకు స్వార్థ చెప్పాలి. రెండవది ఏంటి? అందుకని 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి మొదటి 11 వచనాల్లో కానాను పెళ్లి విందు అనేటువంటిది ఒకటి చూస్తున్నాం మనం. దేవుడు చేసినటువంటి మొదటి అద్భుతం అని యోహాను రాశాడు అక్కడ. ఇది యేసుప్రభుల వారు చేసిన మొదటి అద్భుత కార్యం. మొదటి అద్భుత కార్యం ఎవరికి చేశాడు? ఎవరి మధ్య చేశాడు? పెళ్లిలో చేశాడు. పెళ్లికి రోడ్డు మీద పోతున్న భిక్షాలను తీసుకొస్తాం, ముఖం నోడు పట్టుకొని లాక్కొని వచ్చి బస్సులో పెట్టాలి, బస్ స్టాప్లో కూర్చొని బస్సులు తీసుకొని వచ్చి కూర్చోబెడతాం కదా. మన పెళ్ళిళ్ళకు ఎవరిని పిలుస్తాం? తర్వాత సో ఇప్పుడు మళ్ళీ ఈ 2వ అధ్యాయం మొదటి వచనంలో మీకు చెప్తున్నాడు దేవుడు, నాకు చెప్తున్నాడు, అయ్యా స్వార్థ పరిచర్య మొదటి బంధువుల మధ్య, స్నేహితుల మధ్య జరగాలి. నువ్వు ఇష్టపడే వారి మధ్య, నిన్ను ఇష్టపడే వారి మధ్య, నువ్వు ఇష్టపడే వారి మధ్య. వారు రక్షించబడకుండా, వారు సజీవుల లెక్కలోనికి రాకుండా, వారు అలాగే మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? ఏదైనా గట్టిగా సంతోషంగా జాతీయ పెట్టి చెప్దాం ఒక్కసారి. నా బంధువులు, నా స్నేహితులు సపోర్ట్లు కొడదాం ఒకసారి. నా తోబుట్టువులు, మా అన్నదమ్ములు, మా అమ్మ, మా నాన్న ఎవరిని అంగీకరించలేదు, రక్షించబడలేదు, నరకానికి వెళ్తారు. తెలుసు నీకు ఆ విషయం కదా. ఇప్పుడు నరకానికి వెళ్తారన్నది తెలుసు నీకు. కాబట్టి సంతోషంగా ఉన్నాం, సమాధానంతో ఉన్నాం. ఆదివారం చర్చి నుంచి పోతా 2 కిలోలు 3 కిలోలు మటన్ చికెన్ తీసుకెళ్తున్నాం. సంతోషంగా వాళ్ళని మళ్ళీ సాయంత్రం పిలుస్తాం కదా, ఇంటికాడికి పిలిచి కూర్చోబెట్టుకుని పోతాం. కానీ ఒక్క దగ్గర ఈరోజు ఒక్కసారిగా వాళ్ళు నరకానికి పోతారు అన్న ఆలోచన నీకు ఉన్నట్లయితే దానికి మెయిన్గా గండి కొట్టాలి. అది అలా జరగకుండా చేయాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు నమ్ముతారా నమ్మలేదు దేవుని కార్యం, నీతో ఏం లేదు. కానీ నీ పని నువ్వు చక్కగా చేస్తున్నావా లేదా? టీచర్ పని చేయాలి, క్లాస్ రూమ్లో బోధించాలి. 40 మంది ఇంజనీర్లు అవుతారా లేదా? నాకు అవసరం. ఏ టీచర్ నీకు అవసరమా 40 మంది ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారని? కానీ నువ్వు చేయాల్సింది ఏంది? చక్కగా ఇంటి దగ్గర రేపటి సబ్జెక్ట్ గంటన్నర కూర్చొని దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి పిల్లలకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది, ఎంత సులువుగా చెప్పాలి, నీ కథలు చెప్పాలి, ఉపమానాలు అంటే. దేవుడు కూడా ఉపమానాలతో బోధించాడు, ఉపమానాలతో చెప్పాడు. ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఎలా చెప్తే వాళ్ళకి మనసులో ఇంకిపోతుంది అని గమనించాలి. కాబట్టి నీ బాధ్యత ఏంటి? నువ్వు దానికి సిద్ధపడ్డావు, దాన్ని సరిగా వాళ్ళకి అందించే బాధ్యత. నువ్వు దాన్ని సరిగా అందించకపోతే నీ జీతం నీకు వస్తుందేమో, కానీ నష్టం ఎవరికి జరుగుతుంది? పిల్లలు పాడైనారంటే దేశం పాడైనట్టేనా కాదా? మరి నీ బంధువులు, స్నేహితులు రక్షణ మార్గంలోనికి రాలేకపోతూ ఉన్నారంటే బాధ్యత లేదా ప్రశ్న ఎవరికి వస్తుందో తెలుసా? వేలెత్తి ఎవరిని చూపిస్తాడో దేవుడు తెలుసా? రాహత సమయంలో ఎవరి గురించి ఏమని అడుగుతాడో తెలుసా? ఎన్ని కార్లు కొన్నావు, నా దీవెనలో ఎంతమందికి చూపించావు కదా. ఒక రాజు రోగం వచ్చి బాగయ్యాడు కదా, రోగం వచ్చి బాగైనాక అందరికీ తెలిసిపోయింది. మామూలుగానే రాజులో స్నేహితులు ఎవరైనా ఏమంటారు, తనకు ఏదో జ్వరం వచ్చింది, బాగా ఇష్టం నాకు, ఏదో తెలిసిన పిల్లలకైనా మరుసటి రోజు అమర్సెట్ వెళ్ళి ఏం తగ్గిందా, బాగున్నా, ఏం ట్యాబ్లెట్లకి ఎంతకాలం ఉన్నాయి, ఇంకా ఎన్ని రోజులు తీసుకోవాలి, పరామర్శ అంటారు కదా. ఓదార్పు యాత్ర కాదంలో మళ్ళీ అట్లా అనుకున్నారు, ఇది పరామర్శ కదా. రోగం వచ్చిన వాళ్ళు మనకి ఇష్టంగా మనం వెళ్ళి పలకరిస్తాం. బంధువులు, స్నేహితులు హాస్పిటల్ ఉన్నప్పుడు వెళ్ళి కూడా చూస్తాం. అయితే పరామర్శించడానికి వచ్చిన వాళ్ళకి ఆయన ఏం చేశాడో తెలుసా? నేను చెప్పినాక రాజు పేరు చెప్పాలి, మీరు దెబ్బలు పడతాయి చెప్తే చాలు. అన్ని నెలలు సంగతి డబ్బులు ప్యాకెట్లు తెచ్చి పెడతాం. ఈరోజు సాయంత్రం తెస్తాం. అప్పుడు ఏమైంది? ఒక దేశపు రాజు గురించి అలా దూతలు వస్తే ఈయన ఏం చేశాడు?
నాకు దేవుడు ఇది చేశాడు అని చెప్పకుండా ఏం చేశాడు తెలుసా మీకు? ఆ ఊళ్ళకి తీసుకెళ్ళాడు, ఈ రోజులకి తీసుకెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఇది నేను అమెరికా నుంచి తెప్పించుకున్న గిఫ్ట్ అంటాడు, ఇది నేను అక్కడి నుంచి తెప్పించుకున్న గిఫ్ట్ అని చూపించాడు. గుర్తుకొచ్చాడు రాజైన హిజ్కియా మరణ రోగం చేత బాధపడుతూ ఉంటే యెషయా ప్రవక్త వచ్చి బిల్లు రాసుకరా, ఓటర్ రాసుకరా, అన్ని రాసుకరా, అయిపోయింది. మళ్ళీ దుఃఖంతో ఏడ్చినప్పుడు ఆ ప్రవక్త ఇల్లు గడప దాచక ముందే దేవుడు కరుణించి 15 సంవత్సరాలు దీర్ఘాయుష్ని ఇచ్చినప్పుడు చెప్పుకో అన్నాడు. వచ్చి చెప్పాడు, దేవుడు కరుణించినట్టు ఇంకో 15 సంవత్సరాలు ఎక్స్ట్రా ఇస్తున్నాడంటే బతుకుపోనాయన అన్నాడు అని చెప్పండి. నేను సంతోషించి దేవునికి ఇదే చెప్పాను కదా, మనము మేలు పొందుకుంటాం కానీ దేవుని కృతజ్ఞతలు చెల్లించాం. మనం అక్కడే నష్టపోతాం. పాస్ అవుతాం కానీ సింటుపరుస్తాం కానీ దేవునికి కానుక అనిపించాం. కృతజ్ఞత చూపించడం అంటే డబ్బే కాదు. ఇప్పుడు చెప్పాను చూడు, మనం బైబిల్ రీడింగ్ రకరకాలుగా చూపించవచ్చు కృతజ్ఞత. ఆ కృతజ్ఞత లెవెల్ అనేది వాళ్ళ మీద ఉండే ప్రేమ. కొంతమంది ఎంత ప్రేమిస్తారంటే ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధపడతారు. అది వేరు. ఆ లెవెల్లో ఉండాలి అంటే చాలా ప్రేమ. సరే, పక్కన పెట్టేస్తే ఇతను తనకు జరిగిన స్వార్థ విషయాన్ని, మంచి విషయాన్ని ఇతరులతో పంచుకోకపోవడం వల్ల, తన దర్పాన్ని, తన యొక్క గొప్పను చెప్పుకోవడం వల్ల ఏమైంది? మళ్ళీ నీ రోగం నీకు వచ్చును కాక అన్నాడు దేవుడు. అన్నాడా? తీసేశాను కదా రోగం. ఇంకేమంటాడు బాబు? ఏమన్నాడు? నాశనమైపోతాం. ఒకటే మాట అన్నాడు, అయిపోయింది నీ తరం, గతించుకో. అప్పుడు ఏమన్నాడు? అయ్యా ఏంది నాయనా, ఏంది నాయనా, ఏంది నాయనా, నువ్వే ఇచ్చిన ఆయుష్ కదా, నేను దుఃఖంతో గడుపుతా ఎట్లా అంటే ఏమన్నాడు? సరే, నీ వరకు నువ్వు బ్రతుకు, నీ తర్వాత ఎక్కడి నుంచి? నీ పిల్లల తరం నుంచి నేను యాక్షన్ తీసుకుంటా. చాలా మంది పిల్లల బాగు కోసం ప్రార్థన చేస్తాం. అది నీ చేతుల్లోనే ఉంది. ప్రార్థన ఫలిస్తుంది కాదన్నది, కానీ నువ్వు దానికి తగినట్టుగా చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఏం లాభం? ఈ పిల్లలు బాగుండాలంటే నీవు ఏదైనా చేయాల్సి వస్తే అది దేవుని కొరకు మొదలు చేయాలి. సో ఇలాగా స్వార్థ చెప్పకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డవారు. నేనేమంటానంటే ఆయన రోగం బాగైందన్నది కూడా ఒక స్వార్థ, మంచి వార్త. స్వార్థ అంటే మంచి వార్త, మేలు జరిగిన వార్త. సో ఇక్కడ బంధువులు, స్నేహితులు అనే మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అదొక పెళ్లి విందు, మొట్టమొదటి పెళ్లి ఆయన అటెండ్ అయినటువంటిది. మరి తల్లికి దగ్గర బంధువులు ఏమో మరియమ్మ కూడా వెళ్ళింది కదా. మరియమ్మ యేసయ్య వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళతో పాటు శిష్యులు, మరి అప్పటికే 12 మంది ఏర్పడ్డారా ఏమో నాకు తెలియదు. కానీ నాకు మొదట చదివినటువంటి దాంట్లో చూస్తే ఒక 5 మంది దాకా ఉన్నట్టున్నారు అని నేను అనుకున్నాను. తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిని ఏర్పాటు చేసినప్పుడు లూకాసు వార్త, మత్తయి వార్త, మార్కు వార్తలో మనం అందరినీ చూస్తాం. అయితే ఇక్కడ ఆ శిష్యులు కూడా మరి అప్పుడే కొత్తగా ఫ్రెష్ కదా, ఒకరోజు అయింది వెంటబడ్డారు. నన్ను ఒకరోజు చూసి నమ్మగలవా? ట్రస్ట్ బిల్డప్ కావాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైమే పడుతుంది. కూర్చోడానికి చాలా తక్కువ టైం. నన్ను చెడ్డగా అనుకోవడానికి నిమిషాలు, నన్ను మంచిగా అనుకోవడానికి బహుశా 10 సంవత్సరాలు పట్టవచ్చు, 20 సంవత్సరాలు పట్టు. అసలు మీరు అనుకోకుండా అవ్వడం వచ్చు. అసలు జీవితకాలం ఎప్పుడు నన్ను మంచి. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఎందుకు అలా జరిగిందనే దానికి నేను చిన్న ఉదాహరణలు చెప్తూ త్వరగా ముగించేస్తాను. మీరు గమనించినట్లయితే మరియమ్మ గారు ఉన్నారు, యేసు ప్రభు గారు ఉన్నారు. ఆ పెళ్లికి వెళ్ళారు. మొదట అద్భుతము చేసినటువంటి స్థలం అది మనకు తెలుసు. మొదటి వచనంలో ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? 3వ దినమున. మొదటి దినాన బాప్తిజం తీసుకున్నాడు. 2వ దినాన ఒక 5 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 5 స్వార్థ చేసేసాడు దేవుడు. వాళ్ళను శిష్యులుగా చేసుకున్నాడు. వారికి మంచి చెడు చెప్పాడు. అంత బాగుంది. వారి తర్వాత మొట్టమొదటి తర్వాత ఎవరి మీద దృష్టి పెట్టాడు? ఎవరి మీద దృష్టి పెట్టాడు? దృష్టి పెట్టావు. ఎంతమంది మీద దృష్టి పెట్టాడు? యేసు ప్రభు అందరికీ పిలవాలంటే కష్టమని ఏకంగా పెళ్లికి వెళ్ళిపోయాడు. అక్కడైతే మొత్తం అందరూ దొరికేస్తారు కదా, పెళ్ళిళ్ళు అందరూ దొరుకుతారు కదా. మనం కూడా పెళ్ళి కదా, స్వార్థ చెప్పడానికి కాదు. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఇంకా దేవుని నమ్మకం సార్. అందుకని ఏంటి, వాళ్ళు పెట్టింది తిని నువ్వు హాయలేసా అని మాటలు చెప్పి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ వాళ్ళ మీద ఎంత ప్రేమో. వాళ్ళకి బాగాలేకపోతే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, నువ్వే ప్రార్థన చేస్తావు. అందులో అనుమానం ఏం లేదు. స్వార్థ మాత్రం చెప్పు. స్వార్థ తెప్పకపోతే వాళ్ళకి స్వస్థతలైనా వస్తాయి. స్వార్థ వినకుండా స్వస్థతల కోసం ఆశపడితే ఎక్కడ జరుగుతాయి? మీరు గమనించినట్లయితే ఆ కానాను పెళ్లి మీదకి వెళ్ళడానికి 3వ దినమున, అంటే ఏ ఒక్కరోజు కూడా దేవుడు వృధా చేసినట్టుగా లేదు. రక్షించబడ్డాడు. అంటే దేవుడు బాప్తిజం తీసుకున్నాడు 7వ రోజు. మొదటి రోజులో 5 మందిని తీసుకున్నాడు. ఈ 2వ రోజు 3వ రోజుకి వచ్చేసరికి, అంటే మొదటి దినం బాప్తిజం తీసుకున్న దినము, 2వ దినం ఏమో 5 మందిని సంపాదిస్తున్న దినం, 3వ దినం ఏకంగా పెళ్లి.
అంటే నేను చెప్తాను తర్వాత స్వార్థ ఎట్లా ప్రకటించాలని మనం చూద్దాం. మీరు గమనించినట్లయితే ఒక వివాహము జరిగెను, గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగెను అని యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు తల్లి అక్కడ ఉండేనో, ఊరికే లేదు, పిలిచింటారు. మనలాగా ఈ రోజుల్లో పిలవకుండా పోలేం కదా, పిలవకుండా పోలేం. పోతాం అట్లా ఎవరైతే కన్నా బాగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది కదా, పోయినా ఎప్పుడైనా పిలవకుండా వెళ్ళి తింటారా? యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు. నువ్వు ఊరికే రక్షించబడాల, పిలువబడ్డాడు. దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు, పిలుస్తున్నాడు. అందుకే నువ్వు బాట చూపిస్తేనే ఇక వచ్చి సంఘంలో కూర్చోగలిగాడు. పిలువబడ్డారు. పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు మళ్ళీ దాంట్లో ప్రత్యేకించబడ్డవారు ఇంకా కొందరే. అది ఎంతమందిని తీసేస్తాడో పొట్టంతా వెళ్ళిపోద్ది, గట్టి బింజనే నిలబడతాయి. జ్ఞాపకం పెట్టుకోండి. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య సువార్తను మనకు ప్రకటించాలి. సువార్త ప్రకటన అంటే వారికి రోగం ఉన్నది, నీ కాలు బాగు చేస్తాడు, నీ కళ్ళు బాగు చేస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, నీకు పెళ్లి చేస్తాడు, నీ కుటుంబ సమస్యలు తీరుస్తాడు కాదు. ఏమి చేయదు. సువార్త అంటే యేసు ప్రభు నీకు ఇచ్చినటువంటి రక్షణ సువార్త. మొదట అది ప్రాముఖ్యం. నీవు వచ్చి చూడము. పోయిన మనం చూసాం ఏమని, నన్ను వెంబడించు, వచ్చి చూడు. యేసును వెంబడించు. వాళ్ళు వినరండి, వినకపోతే వదిలే. స్వతంత్రం అయితే కావాలి, వెంబడించు అయితే లేకపోతే సంవత్సరం తర్వాత వెంబడిస్తారు. నీకు విలువ గ్యారెంటీ దేవుడు చూసుకో. మరి స్వతంత్ర కూడా దేవుడే కదా చూసుకోవాల్సింది. మాకేం పని, కాబట్టి ఏం పని. స్వస్థత అయినా రక్షించుకోవడమైనా దేవుని పని. కానీ మనం ఎవరు ఈ ప్యాసేజ్ మనం గమనిస్తే ఈ యొక్క 11 వచనాలు మనకు అనేక రీతిలుగా తెలుసు. ఎలా తెలుసు అంటే, నీటిని ద్రాక్షారసంగా మార్చినాడు. మొదటి సూచక క్రియ, మొదటి అద్భుత కార్యము. ఆ యొక్క ద్రాక్షారసం కూడా ముందు ద్రాక్షారసం కంటే మంచిదని అక్కడ ప్రజలు తాగిన వాళ్ళు చెప్పినారు. అయ్యా చాలా రోజులు చూసాము, మేము చాలా మంది దగ్గర చూసాం. మొదట మామూలు పోస్తారు, బాగా బిజీ అయిన తర్వాత చెడ్డలు పోస్తారు. నువ్వేందయ్యా మంచిని ముందు దాచిపెట్టుకుని మన మామూలు పోసినావు, ముందు మంచిదంతా దాచిపెట్టుకున్నావు, ఇప్పుడు పోస్తున్నావు ఏంటి అని. అంటే ఈ యొక్క అద్భుతము ద్వారా చేయబడ్డ ద్రాక్షారసం యొక్క రుచి ముందు ద్రాక్షారసం రుచి కంటే ఎక్కువ. అది టాపిక్ మళ్ళీ పక్కన పెట్టేస్తే, ఇక్కడ యేసు ప్రభువుల వారు ఉన్నారు, తల్లి ఉంది, అదే శిష్యులతో కూడా వెళ్ళేది. బాబు శిష్యులు కూడా పిలువబడి పోవాలని బాగోదు, మర్యాదగా. ఈ రోజుల్లో ఏంటంటే 20-30 రకాలు పెడుతుంటారు. కాబట్టి సుజాత పోతా రాసారంటే నాకు కూడా సుజాత చూసుకుంటుంది లేని పోతా, ఎందుకంటే ఆమె చెప్పుకుంటుంది మా సార్ అని కానీ అంత దయ చూపించినటువంటి దేవుడు ఇక్కడ గమనిస్తే, బంధువులకు, స్నేహితులకు స్వార్థ ప్రకటించడంలో మనం ఉండాలని చెప్పకుండానే చెప్తున్నాడు. ఆ బంధువుల్లో, స్నేహితుల్లో నీ చెల్లెలు ఉండవచ్చు, నీ చెల్లెలు భర్త ఉండవచ్చు, నీ అక్క ఉండవచ్చు, అక్క భర్త ఉండవచ్చు. చాలా సులువైన మార్గం. 80-85% ఇది మంచిది నేను పైన అని చెప్పి ఎక్కడో పోయి ముక్తి మొహం తెలియని చోట దెబ్బలు తింటాడు. ఇది క్షేమము, ఇది ఆశీర్వాదము, మనకు కూడా సంతోషం. మన బంధువులు, మన స్నేహితులు బాగున్నారు, మన బంధువులు ఆశీర్వదించబడ్డారు. మొదట నా ఇల్లు, నా కుటుంబం, నా బంధువులు, నా స్నేహితులు. తప్పే కాదు, ఇది సులువు. ఈ రోజుల్లో మంచిది కూడా, ఈ రోజుల్లో ఇది క్షేమం కూడా. స్వార్థ ప్రకటించడం బాధ్యత. ఒక్కరోజు కూడా ఖాళీ లేడు. మొదటి దినాన బాప్టిజం తీసుకున్నాడు, 2వ దినాన 5 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, 3వ దినాన ఏకంగా కానాను పెళ్లికి వెళ్ళిపోయాడు. నువ్వు 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది. ఎంతమంది బంధువులకు, స్నేహితులకు రక్షణ స్వార్థ ప్రకటించావు. ఏమని రోగాలు బాగైతే, దయాలు వెళ్ళిపోతాయి, కేజీల బంగారం ఇస్తాడు, వెండి ఇస్తాడు, దేవుడికి స్థలాలు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు, మంచి చదువులు ఇస్తాడు, మంచి ఉద్యోగాలు ఇస్తాడు, మంచి పెళ్లిళ్ళు చేస్తాడు. అవే చెప్పమన్నాడు. అదే స్వార్థలో భాగమైపోయింది. రోజుల్లో
పెద్ద పెద్ద సంఘాలన్నీ అలాగే చెప్తూ ఉన్నాయి, అదే నేర్చుకుంటున్నారు ప్రజలందరూ. అందులో మళ్ళీ ఇంకా ఆడిపోతే బాగా అవుతుందంటే, ఆ కాపరి చేయి పెడితే బాగా అవుతుందంటే ఈ లెవెల్కి వెళ్ళిపోయినా క్రమపరుషువాత్మలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి లోకం. ఏది మంచి ఆత్మో ఏది చెడ్డ ఆత్మో తెలుసుకోవడం చాలా కష్టమైనటువంటి రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, బంధువుల మధ్య స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి ప్రభు ఏం చేశాడో ఒకసారి మీరు గమనిస్తే అక్కడ ఒక సమస్య ఎదురైంది. ఒక సమస్యను అడ్డం పెట్టుకోవడానికి అవకాశం దొరికింది. నేనేమంటానంటే ఇతరుల సమస్యలు మనకు దేవుని వాక్యం చెప్పడానికి ఒక అవకాశం. ఎవరిని మార్చే అధికారం, ఎవరిని మార్చబడాలో నేను అనుకోవడం మనం చేయకూడదు. కానీ ఈ అవకాశాన్ని బట్టి ఏం ప్రకటించాలి? స్వార్థను ప్రకటించాలి. ద్రాక్షారసం అయిపోయిన సమస్య, ఈ ద్రాక్షారసమైన సమస్య ఏమైపోయిందండి? ఏమైపోయింది? పెళ్ళింటి వారు విందులు ఏర్పాటు చేస్తారు. పెళ్లి కొడుకుల్లో పెళ్లి కూతురు చికెన్ అయిపోయింది. మొట్టమొదటి ఎవరికి తెలుస్తుంది? ఎవరికి చెప్తారు? ఆ వడ్డించే వాళ్ళు అయిపోయినా అని చెప్పి ఎవరికి చెప్తారు? కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చి చికెన్ అయిపోయింది లేకపోండి అంటారు. మొట్టమొదటి ఎవరికి చెప్పాలి? ఒకవేళ ఆ మాట చెప్పాలన్నా ఆ మాట ఎవరు చెప్పాలి? అంటే ఆ యొక్క విందుకు కారణమైనటువంటి వాడు వచ్చి చేయండి రా నాన్న మళ్ళీ పడండి అని చెప్పాలి. లేదంటే అయిపోయిందని చెప్పండి రా, ఏదో ఒకటి ఆయన డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్ మేరమ్మ తీసుకున్నాం. సమస్య వచ్చింది, ఆ సమస్యను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పి మేరమ్మ చెప్పింది? మొట్టమొదటి ప్రచారకురాలు, మొట్టమొదటి సేవకురాలు, మొట్టమొదటి పాస్టరమ్మ. సమస్య దేవుని దాకా తీసుకురాబడకపోతే, దేవునికి తెలియక కాదు, కొద్దిసేపు తర్వాత వాడు వీడు అంటాడు కదా, నారాజు దీని వచ్చినాడు తొందరగా చికెన్ అయిపోవచ్చు ఒకటి పక్కన ఉన్నాను కానీ ఓకే చెప్తాడు. అదే జరుగుతుంటాయి కదా, అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు తెలుస్తుంది, మీతో వాళ్ళకి తెలియదు కదా. కొంతమంది చాలా యాక్టివ్ ఉంటారు, ఏదైపోతుంది ఏం కదా, ముందు పోయినాము కప్పులు తెచ్చుకుందాం అని అనుకుంటున్నాం. పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఇవన్నీ చూస్తుంటాం కదా, అయిపోతుందంటే అయిపోతుందంటే తొందరగా 4 ముక్కలు తర్వాత మనం తినాం, పాపం మిగిలిచి పడేస్తాం. అయితే ఇక్కడ మరియమ్మ గారు సమాచారం ఎవరికి అందించారు? యేసు ప్రభు ఇప్పటికీ అనేక అద్భుతాలు చేశాడు, అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు, అనేక రీతులుగా అనేక నాయకుడుగా అక్కడ గుర్తించబడ్డాడు. అనేక పెళ్లిళ్ళలో ఆయన అటు పనికి ఉన్నాడు, ఇటు పనికి ఉన్నాడు, అనేక రీతులుగా అనేక కార్యక్రమాలు చేసి పేరు ప్రశ్న తెచ్చుకున్నటువంటి వాడు. అందుకని ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇచ్చేసాడు. అంతే తల్లి నమ్మకం, చేస్తాడా చేయడా అనవసరం, ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకుంటుంది? నేను పరిశుద్ధాత్మ వల్ల గర్భవతినే కన్నబిడ్డ కాబట్టి ఏదో ఉంది తనలో ప్రత్యేకత. ఏ రోజు బయటకు వస్తుందో నాకు తెలియదు. కాబట్టి చెప్పలేద్దాం, చేస్తే చేసాడు, లేకపోతే చేయమని ఎంటపడ్డట్టుగా లేదు. మనం గమనిస్తే సమస్యలు దేవుని చెంతకు తేవటం వరకు మాత్రమే మన బాధ్యత. ఆ వ్యక్తిని స్వార్థ ప్రకటించడం ద్వారా దేవుని చెంతకు నడిపేస్తాం. ఇప్పుడు వెనక నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, దేవుని నమ్మకం. నారాజు తెలుసు, నా చిన్న తమ్ముడు పాడైపోతాడు. ఏం పాడైపోతాడు? తాగితాడు కాదు, స్వార్థ రక్షణ లేక నష్టపోతాం రేపొద్దున. కాబట్టి ఏం చేయాలి? సంఘానికి రా, కాపరి ప్రార్థన చేస్తాడు, పోతాం. సంఘానికి రా, కాపరి చేయి పెడతాడు, ప్రేరణ మోస్తాడు, నెత్తి నిండా ఆయన ఖర్చు తగ్గుతాడు. ఆదివారం పోయి ఆడ ఏం చెప్పాలి? స్వార్థ. యేసు ప్రభు యొక్క మహిమార్థమైనటువంటి మాటలు మాట్లాడారు. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, 14వ వచనంలో, మొదటి అధ్యాయంలోని ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చినాడు. కృపగల దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు, శరీరధారిగా ఉన్న వాక్యమైనటువంటి దేవుడు. అయ్యా నా దేవుడు రా, ఒక్కసారి వాక్యం మీద, ఒక్కసారి కాకపోతే 10 సార్లు నేను, ఎందుకంటే సాతాను అడ్డుకుంటుంటుంది లోపలికి వెళ్లకుండా. టీ పెట్టగానే పడిపోతారు కొంతమంది, ఎందుకంటే వినడానికి వాళ్ళకి అవకాశం కలిగించింది సార్. దయచేసి మరి జ్ఞాపకం పెట్టుకోండి, విచిత్రాల కోసం ఆశపడకండి, అద్భుతాల కోసం ఆశపడకండి, దేవుని కోసం ఆశపడండి. దేవుడి జోబులో ఉంటే అన్ని ఉన్నట్టే. పడిపోవటాలు, కార్లు కొనటాలు, ఇవి నీ యొక్క దేవుని గొప్పతనానికి గుర్తింపులు కాదు, అవి కాదు. నువ్వు ఎంత విధేయత, అసలు మనం అంతా కూడా ఏంటి, అసలు ఫైనల్ టార్గెట్ ఏంటి?
ఏంటి మనం ప్రభుత్వం ఏంటి ఫైనల్ టార్గెట్? పరలోక రాజ్యానికి వెళ్ళాలి, క్లాస్లోకి వెళ్ళాలి. కాబట్టి మొదటి స్కూల్లో అడ్మిషన్, స్కూల్ రిజిస్టర్లోకి నీ పేరు రావాలి, నువ్వు అడ్మిషన్ తీసుకోవాలి. అంటే 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 జీవగ్రంథమందు నీ పేరు రాయబడాలి. జీవగ్రంథమందు పేరు రాయబడడం అంత సులువు అండి. వాడు వచ్చి ప్రార్థన చేయించుకుని వాడు బాగైతే వాడు నిజంగా పేరు రాయబడ్డట్టేనా? నీ మొదటి ప్రయత్నం ఎట్లుండాలి? మొదటి నుంచే నీ ధ్యాస వాడి మీద ఎట్లుండాలి? వాడి సమస్య ఉంది, నేను లేదంటున్నా, కానీ నీవు వాడు సమస్య ద్వారా నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ టార్గెట్ ఏమై ఉండాలి? మతం మార్పిడియా? మానవత్వం మార్పిడి. జీవగ్రంథమందు వాని పేరు రాయబడేటువంటి మంచి గుణముల చేత, దేవుని కృప చేత, దేవుని సత్యం చేత కూడా నింపబడాలి. తాగుబోతు వస్తాడు, తాగుడు వదిలిపెట్టడు, నాకు ఆశ్చర్యకార్యం జరగాలి, నా లివర్ పాడైంది, నా లివర్ బాగా కావాలి అంటాడు. ఏం చేస్తాం? లోకరీతిలో కూడా ముందు తాగుడు మానేయాలి కదా. డాక్టర్ చెప్పినా ఏమంటాడు? ముందు తాగుడు మానేయాలి, చెడు మానేయాలి, దేవుని కొరకు నిలబడడం అనేది నేర్చుకోవాలి. ఒకేసారి సాధ్యం కాదు, మనకే సాధ్యం కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నాం, పడతాం లేస్తాం. అటువంటిది నిన్న మొన్న వాడు పసిబిడ్డ కూడా ఇంకా నమ్ముకోవడం లేదు. అసలు దేవుడు అంటే తెలియదు. నువ్వు చెప్పేవాడికి దగ్గు వచ్చింది, పోతుంది, రారా చర్చిలో తగ్గితే దేవుడు తీసేస్తాడు కాదు. స్వార్థ ప్రకటించాలి. జీవగ్రంథమందు వాడి పేరు రాయబడాలి. అప్పుడు స్వచ్ఛత, అప్పుడు విడుదల ఆశించు. అప్పుడప్పుడు కొన్ని చేస్తుంటాడు దేవుడు, ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు ఆకర్షణ అవసరం కదా. ఇప్పుడు పాత రోజులు అంటే ఏం లేదు, కానీ ఈ రోజుల్లో పోతేనే బిర్యానీలు పెడుతున్నారు. ఇంకేదైనా ఫస్ట్ క్యాబేజీ అవి వేసుకొని, క్యారెట్లు అవి వేసుకొని, చిన్న ఫిష్ ముక్కలు వేసుకొని, ఏమంటారు వాటిని? స్టార్టప్స్ గా కొన్ని చేస్తాడు దేవుడు. ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు సంఘంలోకి వచ్చినప్పుడు బాగా కావడం. నువ్వు 20 సంవత్సరాలైనా బాగా కావాలంటే అదే కుదరదు. ఎందుకు? ఇంకా అప్పటికి నువ్వు మెచ్యూరిటీ రాలేదు కాబట్టి దేవుడు తనకు తాను చేయవలసి నిన్ను ఆకర్షించి నీ దగ్గర కూర్చోబెట్టుకోవాల్సినటువంటి జనాలను ఏర్పాటు చేయడానికి కొన్ని పనులు చేస్తాడు. 15 సంవత్సరాలు అయినా కూడా అద్భుతమే తీసుకురావాలంటే కుదరదు. ఏం తీసుకురావాలి? దేవుని సువార్త తీసుకురా. దేవుని యొక్క సువార్త తీసుకురా. దేవుని యొక్క సువార్త శరీరధారి, కృపాసత్య సంపూర్ణుడుగా. కాబట్టి ఏం బోధించాలి? దేవుని వాక్యాన్ని బోధించాలి. దేవుని వాక్యం ద్వారా మనం కష్టపడాలి. దేవుని వాక్యం వారికి స్వస్థత ఇస్తుంది, కాపరి కాదు. ప్రార్థన ఓకే, ప్రార్థన నీదైనా నాదైనా ప్రార్థన చాలా బలమైనది. కాబట్టి బంధువులు, స్నేహితులు మంచిగా ఉండాలని ఆశించడం తప్పు కాదు, కానీ వారు స్వస్థతల్లో ఉండాలని ఆశించడం తప్పు కాదు, కానీ అది రాంగ్ రూట్ లో డైరెక్ట్ గా దొరకాలని ఆశించడం తప్పు. ఏదో ఒక రూట్ పెట్టాడు దేవుడు, రక్షణ మార్గం అని. ఆ రూట్ లోనే రావాలి, అందరికీ తలుపు పెట్టాము. నేను ఈ కిటికీలో నుంచి వస్తానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు? స్వార్థ ప్రకటించడం అనేది అందుకే అంత ప్రధానం. చెయ్యాలి అని ఎందుకు బలవంతం పెడతాం అంటే, బలవంతం అనేది కాదు, ఎవరిని మార్చమని మనం చెప్పం, కానీ చెప్పనైతే చెప్పండి. దేవుని వాక్యం వింటే బాగుపడుతుంది, వినకపోలేదు. దేవుడే చెప్పాడు, మీరు ఇచ్చే ఆశీర్వాదం మీరు ఇవ్వండి, వారు యోగ్యులైతే వారికి వెళ్ళిపోద్ది, వారు అయోగ్యులైతే ఆశీర్వాదం తిరిగి నీ దగ్గరికి. చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇది చాలా సముదానం అంటే చేస్తే నీకు ఏదైనా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ అమ్మగారు ఏం చేశారు? సమస్యను దేవుడి దగ్గరికి తీసుకొచ్చారు. మనమందరం చేయవలసిన పని. అప్పుడు దేవుడు ఏమన్నాడు? తల్లి కాబట్టి ఆడిని నిలబడితే కూడా చాలు, ఎక్కువ మాట్లాడక్కర్లా, చేస్తావా చేయవా అని అడగక్కర్లా. తల్లి కాబట్టి కొంచెం ఆడ నిలబడ్డా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది యేసుప్రభుకి. ఎందుకంటే తల్లి కదా, చెప్పి ఆడ నిలబడితే ఏదో ఇంకా కదలడం లేదా అనుకుంటుంది కదా, ఇదేం చేయట్లేదు, కదలడం లేదా అనుకోవాలి. అందుకని ఏమన్నాడు? నువ్వు వెళ్ళిపో అంటే ఏమన్నా పోతుందా? అమ్మ కదా. అందుకని ఏమన్నాడు? మరి అమ్మ నా సమయం కాదు. నువ్వేమంటావు? ఇవాళ వచ్చి వాడు మారాడు, వాడు అలాగే తాగుబోతుగా ఉంటాడు, వాడు అలాగే తిరిగిపోతుంటాడు. ఒక్కొక్కరి మీద చేయబెట్టినప్పుడు ఎంత వ్యవహారాలు తెలుస్తాయి, అన్ని తెలుస్తూనే ఉంటాయి. వాడికి ఒక్కసారి ప్రార్థనకే బాగా. అసలు అడిగే దాంట్లో ధర్మం ఉండాలి, మనం అడగటంలో ధర్మం ఉండాలి కదా. యేసు విషయంలో మారు మనసు చెందు, ఇదే మన సమస్యకు పరిష్కారం. మతాలు కాదు, మనం విడిచి పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏదో మతం
లేనే లేదు, వద్దురా భయ్, నీదే నాది నాదే రా భయ్. మంచి మనసు, తాగుడు మాని, వ్యభిచారం మాని, తిరుగుతనం మాని, దమతనం మాని, మంచిగా నేర్చుకో, మానవత్వం నేర్చుకో, ఇతరులను ప్రేమించడం నేర్చుకో, ఇతరులకు సహాయం చేయడం నేర్చుకో. మనం మీటింగ్కి వెళ్ళాను, అక్కడ ఆయన అంటే ఉన్నాడు సార్, మంచి సీనియర్ సార్, క్రైస్తవులు అంటేనే ఇతరుల కొరకు, ఇతరుల కోసం, ఇతరుల క్షేమం కోసమేనంట మనం పుట్టింది. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది, మన కోసం కాదంట. ఏదో మనల్ని దీవిద్దాం, మనల్ని పైకి తీసుకొద్దామని కాదంట. మనం ఎవరికైనా కూడా ఆశీర్వాదకరంగా. అందుకని నేను ఆ రోజు నాకు వాక్యం ఇచ్చాను, నేను ఒకటే చెప్పాను, క్రైస్తవులకు మరణమైన క్షేమమే, అది ఆశీర్వాదమే. కాబట్టి మనం స్వార్థను ప్రకటించకుండా స్వస్థతలు ప్రకటిస్తూ ఉన్నాం, స్వార్థను ప్రకటించకుండా ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం. ఎక్కడ నేర్చుకున్నాం ఇవన్నీ కూడా? కార్పొరేట్ పెద్ద 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 ఉన్నాయి, ఏవి చర్చిలు, పాపం అడివే నేర్చుకొచ్చుకుంటాం. అవన్నీ చిన్న సంఘాల మీద రుద్దాలని చూస్తాం. కాదు, ఎవరి ఆత్మీయ జీవితాన్ని బట్టి వాడు నిర్ణయం చేస్తాం, ఎవరి దేవుని తలంపులను బట్టి వాడు నిర్ణయం చేస్తాం. రుద్దవలసింది ఒకటే, దేవుని స్వార్థం. తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, బాగుపడరా, అది వాళ్ళే. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. కాబట్టి అమ్మ నాతో నీకేమీ పని, నాకెందుకు చెప్తున్నాము? కానీ చెప్పేవాళ్ళు ఇంకా నా సమయం వచ్చినప్పుడు, నా సమయం ఇంకనూ రాలేదు. రెండోసారి రాదు, మూడోసారి రాదు. కొంతమందిని మనం తెలుసుకొస్తాము, వాడు ఏందో మనం తయారు పెడతాం అనుకుని వస్తాడే. అంటే మళ్ళీ కానీ దేవుడి కృప ఏంటంటే కొంచెం మనకి వాడు కొంచెం అంగీకరించాలి కాబట్టి కొంచెం మేలు చేస్తాడు. ఆ కొంచెం మేలు అయిపోయింది అనుకుంటాడు వాడు, ఇక మళ్ళీ ముఖం చూపించాడు మనం అని. మనం తెచ్చినా అడిగినాం అనుకోడు, మన మీద ఇంతెత్తులు వేస్తాడు. ఇదే పనే నా వాళ్ళకి మనలో అంటాడు వీడు తెచ్చినోడు. బట్ తెచ్చేటప్పుడు అయ్యగారు మీరు ప్రార్థన చేయాలంటారు. ఎవరిని ఎవరు గబ్బులేపుతున్నారు, ఎందుకు స్వార్థ ప్రకటించలేకపోతున్నారు, ఎందుకు క్రైస్తవ్యం భ్రష్టపట్టి పోతుంది అని జ్ఞాపకం చేసి 10 సంవత్సరాలు ఎంతమందికి చెప్పినాం సువార్త అంటే. కాబట్టి అమ్మ నాతో నీకేమీ పని, నా సమయం ఇంకా రాలేదు. ఆయన తల్లి ఇక్కడ 4వ వాళ్ళు వస్తున్నారు, మరియమ్మ, యేసుప్రభు, ఆయన శిష్యులు. ఇక్కడ 4వ గ్రూప్ ఎవరమ్మా వాళ్ళు? పరిచారకులు. మమ్మల్ని ఏమని పిలుస్తారు? గట్టిగా చెప్పండి. సేవకులు. తొందరగా వచ్చింది మాట. పరిచారకులు అంటే మేమే కాదు తల్లి, మీరు. పరిచారకులు అంటే పరిచర్య, పని జరిగించేటువంటి వారు, సేవ చేసేటువంటి వారు. ఆయన ఎవడో అవసరంలా సంపద వడ్డిస్తూ ఉంది. ఆడ వడ్డల కోసం ఇబ్బంది వచ్చింది, నారదుడు కనిపించాడు. నారదు బకెట్ తీసుకో, నారదు చేస్తాడా చేయనట్టు ఇవి నాకు అనవసరం. పరిచర్య ధర్మంలో జరిగిన సాయం, పరిచర్య మనం అందరం కలిసి చేయాలి. పరిచారకులం. ఎవరి పరిచారకులు అనే తర్వాత మాట్లాడారు. ఈ పరిచారకులకు అమ్మగారు ఏం చెప్పారు? తండ్రి అయిన దేవుడు. అమ్మగారు అంటే ఒక విషయం చెప్తున్నాం, తండ్రి అయిన దేవుడు అనుకున్నాం. ఆయన చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నా కొడుకుని పంపించిన, ఏసయ్య ఒక ఆయన కొడుకు, నా కొడుకు అన్నీ ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి మీరు? మాటివాడికి నా దగ్గర రాకండి, ఇదిగో. చాలా సింపుల్ మాట, చాలా సింపుల్ మాట కదా. కాబట్టి చెప్తేనే సేపు అవుతుందా? అవుతుందా? కొంతమంది అంటూ ఉంటారు కదా, ఆడలు కొట్లాడుకునేట్టు, నా మొగుని మాటేనే నేను, నువ్వెంత నీ బ్రతికెంత మనం చెప్పేదానిగా. మొగుళ్ళు అట్లా నేను నా పెళ్ళ మాటనే ఏదో, నువ్వేం నాకు చెప్పేది అంటే ఇంటికి పోయి నాకు పోగుతాయి. కాబట్టి ఆడవాళ్ళు అంటారు ఏదో పైకి ఇంకా దండలేసి గౌరవించినట్టు, మొగుళ్ళ మాటలన్నీ నేర్చు. సరే పక్కన పెట్టి ఎంతమంది వింటుంది? నిజంగా నేను వింటున్నావు. ఒకరోజు వింటావు, రెండో రోజు ఒక శుక్రవారం వస్తావు, రెండో శుక్రవారం కనపడు, మళ్ళీ వస్తావు లేదు మళ్ళీ చూస్తావు. ఒక ఆదివారం వస్తావు, ఇంకొక ఆదివారం కనపడు.
ఇక నువ్వు ఇంకొకరిని తీసుకొచ్చే పరిస్థితి ఉందా నీకు? నువ్వే రాకపోతే మన వీడియో చూశాను. ఎందుకు క్రైస్తవులు అందరికీ తెలిసినదే సమస్య. 10 గంటలకి చర్చ అంటే ఎవరు కూడా ఎందుకు 10 గంటలకు పోరు అని దాదాపు ఒక 10 నిమిషాలు చెప్పారు వాడు. కారణం నేను మొదట 5 నిమిషాలు విని మానేసిన, ఇంకా మళ్ళీ కట్ చేసేస్తున్నాను వీడియో కూడా. ఎందుకంటే రక్తంలోనే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇదేం కలెక్టరా, ఎమ్మెల్యేనా దేవుడు? పోనీ ఆఖరికి ఎవరు అనా ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఇస్తాడు. ఈయన అంత సమత ఉందా మన దేవునికి? మరి ఈయన పిలిస్తే 10 గంటల కంటే మనం 10 గంటలకు ఎందుకు? రేవంత్ రెడ్డి పిలిస్తే పోతుంది, కేసీఆర్ గారు పిలిస్తే పోతుంది, కలెక్టర్ గారు పిలిస్తే పోతుంది. ఎంఆర్ ఆఫీస్లో ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే 10 గంటలకు కాదు 8 గంటలకు పోయి ఎవరు దొరుకుతారా ఏజెంట్ అని కూర్చుంటుంది. యేసు ప్రభు కదా. కాబట్టి ఇది ఒక్కటి చాలు మనకు పరలోక రాజ్యం దొరకకుండా చేయడం. కానీ ఇది ఎంత చెప్పినా ఎవరికి ఎక్కదు. కాపురులు ఎందుకో మనం కూడా కానీ మానే అని నా విసుగుపడతాను అంటే మారలు దునపోతు మీద వానమన్నట్టు అన్నాడు ఆయన. ఆ మాట నేను ఇక్కడ వాడలేదు. ఎందుకంటే వాళ్ళకి సంఘం వచ్చేసి 350 మంది 400 మంది. ఆయనకే అంటున్నాడు, వాళ్ళనే అంటున్నాడు ఆయన దునపోతు మీద వానమన్నట్టు వీళ్ళు మారాలన్నా. ఇక మనల్ని అంటే నేను పనులు వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. పనులకు వెళ్ళేవాళ్ళు టైం లేక అది నీకు ఖాళీ ఉంటుంది. కానీ ఏదో సుభద్ర పొద్దున 9:45 వచ్చి కూర్చుంటుంది కింద పైకి వచ్చేదాకా 10:30 వస్తుంది. కాబట్టి దేవుడు అన్ని సుఖాలు ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, గొప్ప దీవెన ఇచ్చాడని నేను నమ్ముకుంటాను. ఎందుకంటే కనిపిస్తే తప్ప మనకు బలుపు ఎక్కువైపోయి మనం దేవుడి సన్నిధిలో లేకపోతే కష్టాలు కన్నీళ్ళు వస్తేనే పరిగెత్తుకుంటూ రావాలి. కాబట్టి ఇప్పుడు లేటుగా వచ్చిన అందరూ బాగున్నారు. అందుకని వాళ్ళకి నేను ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా అంటే వాళ్ళు బాగున్నారు అనేది నాకు మనసులో ఇంకిపోయింది. దానికి కొంచెం కూర్చునేటాడు కొంచెం ఏదో ఇబ్బంది ఉంది, వాడు అందుకే ప్రయత్నం వచ్చాడు అనుకుంటాను. వాడిని దృష్టిలో పెట్టుకుంటున్నాం ప్రార్థన వస్తుంది. అన్నట్టు కాదంటారు, అన్నట్టు కాదంటారు. ఇంత చెప్పినా చెవిటి వాడి ముందే ఏదో ఊదినట్టు. కాబట్టి మారని ప్రజల గురించి మొట్టమొదటి బ్రేక్ఫాస్ట్, మొట్టమొదటి హార్డీ, మొట్టమొదటి ఇబ్బంది ఇదే. ఏ పూర్వం ఏంటి ఖచ్చితంగా 10 వరకు రావాలని రూల్ ఎందుకు పెట్టుకున్నారన్నా? మీరు పాటు పడే వాళ్ళు ముందు రావచ్చు కదా, 9:45కి రావచ్చు కదా. వాళ్ళు రూల్ పెట్టుకున్నారు 10:30కి వెళ్ళాలి, 10:20. ఇక మనం మార్చలేము. 14 సంవత్సరాల నుంచి చెప్తున్నాను కదా. అందుకని నేనేమంటానంటే మళ్ళీ కొత్త వాళ్ళకి నేర్పించుకుంటే వాళ్ళు మొదట కొత్తదనంతో బాగా నేర్చుకుంటారేమో. మీ చేత పట్టకపోతే మళ్ళీ మీ చేత పడితే పాడైపోతుంది. కొత్త 12 గంటలకు పోవచ్చు ఏం కాదనేస్తారు. కాబట్టి మీ చేత పట్టకుండా నేను రెండోది ఓపెన్ చేయాలని తీసుకున్నాను. కొత్త దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని మహిమపరచడంలో ఏ అవకాశం దొరికినా వదిలిపెట్టుకోండి. వదిలిపెడుతున్నావంటే నీ గుంతలో తీసుకో, ఇక దానికి ఎవరు చేయాలి. కాబట్టి పరిచారకులు పిలిస్తే రాలే, అక్కడే ఉన్నారు. అందుకని ఏమన్నది, పెండి ఆమె పిలిస్తే వచ్చారో ఏ కథ నాకు ఆమెకి ఆయన చెప్పింది చేయండి. పరిచారకులు ఏం చేశారట మనందరికీ తెలిసి కథ. కాబట్టి కథను తక్కువ చేద్దాం, మనం చెప్పాల్సినది ఎక్కువ చేసుకొని ముగించాం. కథ ఏం తెలుసు మీకు? ఏమన్నాడు తర్వాత ఆయన? మీతో చెప్పిన చేయండి. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తొమ్మిది పచ్చు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా ఆయన ఏమన్నాడు? సింపుల్, అన్ని సింపుల్గా సరిపోతుంది, అది చేసేసి అన్నాడు నీళ్ళతో నింపండి. కానీ ఆ పరిచారకులు ఏం చేసినారు? అంచుల మట్టుకు నింపినారు. 10 గంటలకు రమ్మంటే 10:30కు రాలేవాళ్ళు. నింపమంటే సగం నింపి నువ్వు చేసినావా నేను చేసినావా అని కొట్లాడుకోలే. ఎటువరకమ్మా? అది పరిచారకుల ధర్మం. నువ్వు చేయవలసిన ధర్మం, నిండుగా చేయవలసిన పనులు పొదువుతో చేసి ఆశీర్వాదాలు నిండుగా కావాలనే కోరుకునే ఆలోచనలో దయచేసి జ్ఞాపకం పెట్టుకో. స్వార్థ పరిచర్య అంత ముఖ్యమైనదో నీ డ్యూటీలో నీవు దేవుని ఎడల భయభక్తులు చూపిస్తున్నావు అనడానికి గుర్తులు అంటే త్వరగా రావటం, దేవుని స్థానంలో మొదలుపెట్టుకునే విధానంలో నిక్కచ్చిగా ఉండటం, శక్తితో నింపబడటం, దేవుని యొక్క కృపతో నింపబడడం, సత్యంతో నింపబడడం, ఇవి నీ లక్షణం.
10 సంవత్సరాలైనా అదే దొంగ బుద్ధి అంటే ఎట్లా మారాలి కదా. మీరు గమనిస్తే నింపుడి అన్నారు, బాగానే ఉంది. అప్పుడు ఆయన వారితో ప్రార్థన చేయి, ప్రేరాయలు కలుపు, కాసేపు స్థుతి ఆరాధన చేయి. ఈ రోజుల్లో అయిపోయింది పో అని చేయడం నమ్ముతాడు, చేయి పెట్టాలి, నేనేం చేయలేదు, ఉపవాసం లేడు నాకు కాబట్టి మంచోడు కాదు. సులువు కదా పక్కడి నెత్తులు మంటలు వేయటం. ఏమన్నా చేసినాడు ఈయన యశుప్రభు ఒక్కరైనా ఇట్లా ఎవరైనా చేసినారు? ఏ మాత్రం లేకుండా అయిపోయింది పోండి అన్న ధైర్యం, అంత నమ్మకం, విశ్వాసం కనపరిచిన శిష్యులు ఉన్నారు. శిష్యుల విశ్వాసం ఉండిందయ్యా, ఉండిందా? 14 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోయింది, మనలో ఎందుకు లేదు? వాళ్ళు ఎంత అన్న దినాలే కదా, కొద్ది దినాలు అయింది, 3.5 సంవత్సరం ఆయన ఉన్నారు. ఏం నేర్చుకున్నారు? అద్భుతాలు చేయడం నేర్చుకున్నారు, ఆశీర్వాదకరమైన పనులు చేయడం నేర్చుకున్నారా? కాదు. దేవుని ఏమన్నారు? వెండి బంగారంలో మా యొక్క లేవు కానీ ఏముందన్నారు? ఆదమో ధైర్యం నీకెందుకు లేదు? స్వస్థత దాకా అవసరం, స్వార్థ చెప్పడానికి ఎందుకు అధైర్యం, భయం? అది కూడా ఎక్కడ? నీ బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని ఎందుకు తీసుకెళ్ళిపోండి అని చెప్పాలి. ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? డైరెక్ట్గా నాకు వచ్చు కాబట్టి డైరెక్ట్గా మార్చాలి. ప్రతి దానికి ఒక క్రమం ఇష్టపడతాను. డైరెక్ట్గా పంచండి పోయింది అన్న ఎవరి దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు? అది ప్రాసెస్. ఆ పెళ్లి పెద్ద ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేస్తాడు, ఆయనది భారం. అయిపోయిందన్నా ఆయనే, తేవాలన్నా ఆయనే. కాబట్టి వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళాలి? అయిపోయిందన్న ఇన్ఫర్మేషన్ ఆయనకి వెళ్ళింది. ఆయనేమో మరియమ్మకి చెప్పుకున్నారు, మరియమ్మేమో ఏసైకి చెప్పేసింది. ఇప్పుడు మళ్ళీ ఎవరికి వెళ్ళింది? మరియమ్మకి వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఎవరికి వెళ్ళాలి? విందు ప్రాధాన్యతకు. మనం ఆయన లేడా? అది ఏమన్నాడు కదా, రాయలమంది చర్చ లేదా, ఇంకోటి ఉంది కదా పక్కనే. క్రమం ఉండదు. మనకు పని కావాలి, మనం అనుకున్నట్టు కావాలి. మళ్ళీ కూడా ఇంకోటి ఏంటంటే, జనులు హిత బోధన సైన్స్ అనే మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా. దురద చెవులు గలవారే ఈ రోజుల్లో ఏ కోరుకుంటున్నారంట? తమకు అనుకూలంగా మాటలు చెప్పే పాస్టర్స్ని వెతుక్కుంటున్నారు, సంఘాలను వెతుక్కుంటూ ఉన్నారు. కొంచెం ఇది కాదు అంటే నాకు ఉద్దేశంలో నాకు కాపరి ఇష్టం లేదు, కాపరి వద్దు. నేను ఒకటి చెప్తున్నా, వెలిగితో పట్టేవాడేది మంచివాడు, వాడి వల్లనే ఆశీర్వాదం, ప్రేమ. మగవాడు లెక్కలేనని మొదలు పెట్టున్నాం. సరే ఇవన్నీ పక్కన వదిలేసి చివరికి 2 మాటలు చెప్పి నేను ముగించేసిన సమయం అయిపోయింది. ప్రధాని ఎంతకు చెప్పగా వారు తీసుకెళ్ళిపోయి, ఎక్కడ పరిచారకులు చక్కగా పనిచేస్తారు, వాళ్ళు ఏం కోసం చేయాలి? నింపు అంటే అంచుల మట్టుకు నింపారు. ప్రధాని ఎంతకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారు మంచి. ఆ తర్వాత ఏమిటాడు? ఆ నీళ్ళు మంచి తీసుకొని పోయినా మరి ప్రధాని ఎంతకు తీసుకొని పోయని చెప్పగా వారు తీసుకొని పోయి, ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్ళు మంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయినా అవసరం లేదు. నేను చేసినా, నేను తీసుకుపోయినా, నేను తెచ్చినా, నేను కానికి వేసినా, నేను ఇంత దశమ భాగం ఇచ్చినా, నేను కృతజ్ఞతార్పణ అర్పించినా, చెప్పుకోకుంటే కడుపున వస్తుంది కదా. కొంతమందికి ఏదైనా రహస్యం దాచిపెట్టాలంటే వల్ల కడుపున వస్తుంది, కక్కాల్సిందే అవతలికి. దేవుడు అంత అద్భుతం మొదటిసారి చేసినా కూడా పబ్లిసిటీ లేకుండా ఈ రోజుల్లో ఏం చేసిన. అందుకే నేనేమంటానంటే, దాగున్న చేయటం నేర్చుకో. ఏదైనా సరే ఇది చేసిందంటే దీనికి తెలియకూడదు కదా. మనమేమో కానుకలు ఇట్లేస్తాం, ఇక్కడేమో మొత్తుకుంటుంటారు. ఇవాళ 100 వేసినా కానుక, 200 వేసినా, నేను 10,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా. వారు తీసుకెళ్ళిపోయారు. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలియకపోయినా కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి
ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయటపరిచాను. అంతట్లో కూడా ఏం బయటకు వచ్చింది? ద్రాక్షారసం బాగున్నదా బయటకు వచ్చింది? ఏం బయటకు వచ్చిందయ్యా? దేవుని మహిమ. నువ్వు చేసే ప్రతి పనిలోనూ దేవుని మహిమ బయటకు రావాలి. నీవు అటువంటి కార్యాలు చేయనప్పుడు నీ పట్ల దేవుడు ఏ అద్భుతం చేయాలి. కొన్ని చోట్ల దేవుడు వారి అవిశ్వాసమును బట్టి, వారి అల్ప విశ్వాసమును బట్టి ఏ కార్యమో చేయకపోయినని బైబిల్లో 1-2 చోట్ల ఉంది. ఎందుకు కాదు? అప్పుడు అయ్యిందే. ప్రశ్నించు దేవుడిని అలాగే ప్రశ్నించు. మరి అప్పుడున్న మనసాక్షి ఇప్పుడు ఉందా నీకు? అప్పుడున్న బాధ్యత నీకు ఇప్పుడు ఉన్నదా? అప్పుడున్న గొడవ ఇప్పుడు నువ్వు వేయగలుగుతున్నావా? అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఉందా నీ దగ్గర? మొదటి ప్రేమ నీలో కనపడటం లేదని ప్రకటన గ్రంథంలో చెప్తాను. మొదట నీకు నిన్న ప్రేమ ఇప్పుడు లేదు అంటే, మరి ఇప్పుడు లేదు నీ దగ్గర, మరి ఆయనేమో అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యాలు చేస్తూనే ఉండాలి నీకు. దయచేసి జ్ఞాపకం పెట్టు. ఇక్కడ నా ప్రశ్నలు ఇప్పుడు నేను చెప్తాను. మంచి నీళ్ళే స్నానాలకు పాత్రలో పట్టిట, దాంట్లో ఏదైనా ఇది వేసి ఏమంటారు, మంచిగా మంచి స్మెల్ వచ్చేదో, లేకపోతే తేటం కనిపించడానికో, లేకపోతే ఏది లేకపోతే పైపు గుడ్డ కుట్టి పట్టి పెడతాం కదా డ్రమ్ములో కదా. అదే అదే తాగడానికి ఎట్లా పడతాం? అదే పైప్ లైన్ పడతాం. తాగడానికి ఎట్లా పడతాం? బాత్రూంలోకి వెళ్ళి ఫిల్టర్ అంటే ఏదో ఒక ప్రత్యేకమైనది చేస్తాం. అవునా అవునా? ఇప్పుడు వాళ్ళు ద్రాక్ష రసం పంచారు, అయిపోయింది. నా ప్రశ్న ఒకటే, ఈ రాతి బాణలే ఉపయోగించారా, లేకపోతే ద్రాక్ష రసం క్యాన్లు వేరే ఉన్నాయి? రాతి బాణం ఇవే ఉపయోగించారు. మరి దాంట్లో శుద్ధీకరణ ఆచార ప్రకారం అన్నాడే, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 దుమ్ములు పట్టేటువంటి 6 రాతి బాణాలు అన్నాడు. శుద్ధీకరణ ఆచారం అంటే ఏంటి? యూదుల శుద్ధీకరణ ఆచారం అంటే ఏంటి? కూర్చుంటే చేతులు కడుక్కో, లేస్తే కాళ్ళు కడుక్కో, శుద్ధి. మరి కాలు చేతులు కడుక్కోవడానికి పెట్టినటువంటి రాతి బాణాలు, దాంట్లో ద్రాక్షరసం నింపినారని మీరు అంటున్నారు. దాంట్లోనే ఉండినాయని మీరు అంటున్నారు. అది నిజమై ఉంటుందా? నిజమై ఉంటుందా? శుద్ధీకరణ ఆచారానికి కాలు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు నింపుతారా, ద్రాక్షరసం నింపి పెట్టింటాడు? నీకంటే ఇంట్లో ఒకటి లేకపోతే ఒకటి ఇంకో దాంట్లో పెడతావు. టాయిలెట్కి అదే వాడతావు, వంటకానికి అదే దీక్ష వాడతావు. ఏం చేస్తాం? వేరే ఎవరైనా తాగు నీళ్ళని అదే బకెట్లో పట్టుకొని ఆ నీళ్ళు ఉంచుకొని తాగు, అవే ట్యాప్లో నుంచి వచ్చిన నీళ్ళు ఎగ్నాం. కానీ దేవుడు ఆ ద్రాక్ష రసం పంచిన ఖాళీ క్యాన్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ పడేసారు ఆ బాటిళ్ళు, ఎక్కడ పడేసారు ఆ చెవులు, అక్కడ పడేసారు ఆ బాణాలు అని అడగల. తన కంటికి కనబడుతూ ఉన్నాయి 6 రాతి బాణాలు. ఆ రాతి బాణాల యొక్క స్పెషాలిటీ ఏమిటంటే శుద్ధీకరణ ఆచార ప్రకారం. అంటే ఒక రకంగా పెద్దగా విలువైనవి ఏమీ కావు. అంటే రాతి బాణాలు కాబట్టి నేను ఆ మాట అనడంలా, శుద్ధీకరణ ఆచారానికి ఒక నీళ్లు పట్టింది కదా. నువ్వు తాగేదానికి ఒక బకెట్లోనే నీళ్ళు పెట్టావు, శుభ్రంగా కడిగి సోప్ వేసి, అదే చేతులు కడుక్కోవడానికి బకెట్లో నీళ్ళు పెట్టామంటే ఎటువంటి ఆ బకెట్ కదా, శుభ్రంగా కడిగి తుడిచి సర్ఫ్ వేసి దాంట్లో సుగంధాలు వేసి కదా పెట్టించావు. చేతులు కడుక్కునే దానికి వాసన వచ్చి నీళ్ళు పెట్టించావు. దయచేసి జ్ఞాపకం పెట్టు, నేను తగిన వాడిని కాదు నువ్వు అనకు. నువ్వు రాతి బాణమైనా నీ మీద దృష్టి పెడతాను. నువ్వు బంగారు బాణవు కానక్కర్లేదు, నువ్వు వెండి గిన్నెవు కానక్కర్లేదు, నువ్వు రాతి గిన్నెవైనా సరే ఉపయోగపడటానికి సిద్ధపడితే చాలా. అక్కడ సిద్ధంగా ఉన్నాయి 6 రాతి బాణాలు. ఆ రాతి బాణాలు ఎవరో తెలుసా? లోకస్తులు,
పరిచారకులు ఎవరో తెలుసా? ముందుగానే రక్షించబడి దేవుని సన్నిధిలో పనిచేయడానికి సిద్ధపడినటువంటి నీలాంటి నాలాంటి వ్యక్తులు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని పంపించినప్పుడు కుమారుడైన దేవుడు ప్రచారకులను పట్టుకుని ఆ రాతి పనులను నింపుడి అంటూ ఉన్నాడు. అయ్యా, లోకమంతా కూడా ద్రాక్షరసం నింపబడినటువంటి పాత్రలోనే ఉన్నారు. వాళ్ళ దృష్టిలో అది మంచిది, వాళ్ళ దృష్టిలో అది రుచికరమైనది. తాగారు, తందనాలాడారు, అంతవరకు అది అయిపోయింది. ఆ సంతోషం అక్కడికి అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు ఏమన్నారు? అయిపోయిన దానిని నింపటానికి ఆ రాతి బాణంలో ద్రాక్షారసం సిద్ధపరిచే ఆ యొక్క కార్యక్రమం దేవుడు మొదలెట్టాడు. దానికోసం పరిచారకులను ఉపయోగించుకున్నాడు. ఏమని ఉపయోగించుకున్నాడు? నింపుడి. ఏం పని చేయాలో నువ్వు నేను పరిచారకులుగా? లోకంలో ఉన్నటువంటి రాతి బాణం లాంటి నీ స్నేహితులు, బంధువులు, రక్షించబడిన వారు, ఇంకా పాపంలోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళలో ఏం నింపాలి? నీరు నింపాలి. రాతి బాణంలో నీరు నింపినారు. ఆ నీరు ఎలా నింపాలి? దేవుడు నింపు అంటే బకెట్ పోసి, చెంబు పోసి, గ్లాసు పోసి రావడం కాదు. ఎంతవరకు? అంచుల మట్టుకు నింపారు. ఇప్పుడు నేను ఒకటి, నీరు దేనికి గుర్తు? పరిశుద్ధాత్మనికి గుర్తు. ఇంకా నీరు దేనికి గుర్తు? ఇంకా ఒక్కదానికేనా? నీరు లోకానికి గుర్తు, రాతి బాణాలు లోకానికి గుర్తు అని చెప్తున్నారు. వాక్యమనడి ఉదక స్నానం. ఉదకం అంటే నీరు. ఆ నీరు ఏంటట? వాక్యమనడి ఉదక స్నానం. వాక్యం. ఏదో ఇప్పుడు లోకమంతా కూడా ద్రాక్ష రసం అది మంచిదా? ఓకే, లెట్ ఇట్ బి. అప్పటికి వారికి మంచిదే, కానీ అది అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన కొట్టుమిట్టాడులో, ఆ యొక్క డైలమాలో, కన్ఫ్యూషన్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలోకి నేను ఇవ్వాల్సిన బాధ్యత పరిచారకులుగా నీ మీద నా మీద పెట్టాడు. ఓకే, 2 పనులు చేయాలి. ఏంటి? నీటితో నింపాలి. నీరు అనగానే మొదటిది ఏంటి? అది రెండవ వాక్యము మొదట. ఎందుకంటే పరిశుద్ధాత్మ నింపటం కొన్ని చోట్ల నీకు చేతలు అవ్వచ్చు కాదు. అందువల్ల కొన్నిసార్లు పరిశుద్ధాత్మ నింపవలసి వచ్చినప్పుడే కొంచెం పాస్టర్ పని మొదలవుతుంది. మొదట వాక్యం నింపే పనికి పాస్టర్ అవసరం లేదు, ఎవరైనా నింపు. కాబట్టి మొట్టమొదట నీ బంధువుల్లో, స్నేహితుల్లో ఏం నింపే బాధ్యత పరిచారులుగా నీ మీద పెట్టాడు? వాక్యం నింపే బాధ్యత. నాకు రాదండి, నేను చదువుకోలేదండి, నాకు వాక్యం తెలియదండి, నేను చదవనండి. నిజమే, నువ్వు చదవట్లా. 100 కార్యక్రమాలు చూస్తావు, 100 మంది అసలు ముక్కు మొహం తెలియని కూడా ఎపిసోడ్ చూస్తుంటావు. ఏదో తెలిసిన వాళ్ళది, పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ళది, వాళ్ళ దుర్బోధన మంచి బోధన మనకు అనవసరం. ఏదో పేరు తెచ్చుకున్నారో ఆటపడి మనం చూస్తున్నాం. నేను చూడండి, కానీ మీరు చూస్తున్నారు కాబట్టి నన్ను కూడా కలుపుకుంటున్నాను. బాబు, నేను బయట వాళ్ళ వివరించాను. కాబట్టి స్వార్థ నింపే పని అంటే వాక్యం నింపే పని ఎవరిది? పరిచారకులది. అంటే ఎవరిది? ఇదిగో ఇక్కడ తెల్లబట్టలేస్తున్న వాక్యం చెప్తుంటాడు, ఆయనది మాత్రమే. నీ బంధువుల్లో స్వార్థ నింపే పని కూడా ఈయనదే. నీ స్నేహితుల్లో స్వార్థ వాక్యం నింపే పని కూడా ఈయనదే. ఎందుకంటే నువ్వు వస్తున్నావు కదా, నిన్ను భద్రపరచబడ్డం, నువ్వు జారిపోకుండా చూడడం, నీలో కృపావరాలు నింపటం, నీవు దేవుని పనిలో వాడబడటమే కాకుండా కుటుంబపరంగా కూడా ఆశీర్వదించబడి ఉన్నత ఎత్తులోకి రావటం, ఇవి కాదు ఈయన పనులు. నీ స్నేహితుల్లో, నీ బంధువుల్లో, నువ్వు తెచ్చిన వాళ్ళలో స్వార్థ నింపుకుంటా, పరిశుద్ధాత్మ నింపుకుంటా కూర్చుంటా. నువ్వేం చేయవు, నీరు అంటే వాక్యానికి గుర్తు, నీరు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. ఇవి నింపటం నీ బాధ్యత. ఈ రాతి బాణాలు లాంటి స్నేహితులు ఉన్నారు, రాతి బాణాల్లో కట్టి హృదయం లాంటి బంధువులు ఉన్నారు. వాళ్ళు వినడండి. ఆ వినగాడు అన్నదానికోసమే దేవుడు ఏదో ముందు పెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ డాక్టర్కి చూపించుకున్నా ఏం లేదని బాగున్నాయి అక్కడ. మరి ఆయన ఎందుకు తెచ్చిపెట్టాడు, ఎందుకు వచ్చిందో మనకు ఎవరికి తెలియదు. మరి నువ్వేం చేయాలి? పరిగెత్తుకుంటా చర్చకి తీసుకురావాలి, పరిగెత్తుకుంటా కొబ్బరి నూనె పట్టుకురావాలి, పరిగెత్తుకుంటా కాపరి కడప దాటే లోపల మా వాడు స్వస్థపడాలి, లేకపోతే నీ చర్చికి రామని చెప్తాను. అయిపోతుంది. స్వస్థతల మీద స్వస్థతలు, విడుదల మీద విడుదల. ఇక తర్వాత దేవుడు చెప్పింది ఏంటి? రాతి పనుల్లో నీరు నింపటం అనేది దేవుడు చేసుకుంటాడు. అయిపోతుంది. ఈ సంవత్సరం కాస్త నెక్స్ట్ ఇయర్ వింటాడండి, 10 సంవత్సరం తర్వాత వింటాడండి.
అందరికి అట్లా జరిగినాయండి మా కుటుంబాలలో. మీరంటే నష్టపోయినారు, వాళ్ళు కూడా అట్లా 10 సంవత్సరాలు నష్టపోవాలా. కొంచెం దీపం ఉండగా నిలుసగా పెట్టుకొని రేపు మరునాడు దేవుడు అట్లా ఆలస్యం చేయకుండా బట్టలు తీసుకున్నటువంటి మరునాడు ఇద్దరికి మనం చేస్తున్నాడు చూడండి. మరి నువ్వు బట్టలు తీసుకున్న తర్వాత తినడు పండుకోడు స్వార్థ పరిచయం ఎక్కడుంది? స్వార్థ పరిచయం వ్యాన్ లేదండి. వ్యాన్ ఎందుకురా? పత్రికలు లేవండి, మా పాస్టర్ గారు ఇచ్చినారండి, ఎంతో కానుకలు ఇచ్చిన కరపత్రికలు కొట్టియటం లేదండి. అప్పు నువ్వు చేసే పనికి ఎన్ని ఆటంకాలు చెప్తావు. నువ్వు స్వార్థ చెప్పడానికి నీ కాపరి కరపత్రికలు కొట్టి, నువ్వు స్వార్థ పరిచయం చేయడానికి నీ కాపరి వ్యాన్ కొనాలి. రాతి బాణం లాంటి ప్రజలు ఎప్పుడు ఎవరొచ్చి వాళ్ళలో నీరు నింపుతారా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నారు. ఎంతో మందికి తెలియదు నీ బంధువుల్లో స్నేహితుల్లో నువ్వు వచ్చి ఏదో చేస్తావు, అది చేస్తే వాళ్ళకి స్వస్థత వస్తుంది, అది చేస్తే వాళ్ళకి విడుదల వస్తుంది. నువ్వేం చూపిస్తున్నావు? మతాన్ని చూపిస్తూ ఉన్నావు, మానవత్వాన్ని చూపించాల్సిన నీవు సంఘాన్ని చూపిస్తూ ఉన్నావు, కాపుని చూపిస్తున్నావు. ఆ సంఘానికి పెద్దది 10,000 మంది వస్తారు, తొందరగా పో, 7 గంటలంటే 6:30కి ఆడు ఉండాలి, గేట్లు మూసేస్తాను అని చెప్తూ ఉన్నావు. ఈయనేమో నీకు 1 గంట వరకు తలుపులు తెరిసే వచ్చా. కావాల్సిందేంటి? స్వస్థత. నీళ్ళు నింపే పని మాత్రం నీళ్ళు వాక్యానికి పెట్టు. ఎన్నోసార్లు మీకు కూడా చెప్పింది, మీ స్నేహితుల్లో పడుకుంటాం, ఆ ఇరుగులకు ఇబ్బంది పడేటోడు వాక్యం పెట్టు. దేవుని మహిమను మొదట బయలుపరచాలి. స్వస్థతలు, విడుదలను దేవుడికి చాలా సునాయాసమైన పనులు, అవి పెద్ద గొప్ప కార్యాలు కానే కావు ఆయనకి. మరణించిన వాళ్ళని బ్రతికించడం సైతం ఆయన కథ విషయమేం కాదు. నీకు నాకు చాలా గొప్ప, కానీ దానికోసమే రాలేదు. దేవుని కనికరం కోసం, కృప కోసం ముందు రావాలి. నువ్వు తెచ్చేవారు కూడా మనకు దానికోసమే రావాలి. తాగుబోతు ఇక్కడికి రాగానే నేను తాగుబోతు చెప్పగలను స్థితి నువ్వు వాడికి కలగ చేయాలి. వాడు మానలేడు, వాడు ఆ స్థితి నువ్వు కలగ చేయాలి. ఎలా కలగ చేయాలంటే నువ్వు పొందిన ఆ రక్షణ అనుభవాన్ని పంచుకోవాలి. అది చేయకుండా, అది జరగనీయకుండా అడ్డుపడుతున్నది నువ్వే. సంఘాలు ఎదగకపోవడానికి కారణం ఇటువంటి విశ్వాసం, ఇటువంటి పరిచారకులే, ఇటువంటి కాపరులే. స్వలాభం కోసం, సొంత లాభం కోసం 100 మంది కావాలి, 1000 మంది కానుకలు ఇవ్వాలి. ఇదైపోయిందా ఆడ స్థలం కొనాలి, బ్రాంచ్ కాదు. 30 మంది ఉన్నా రేపు పొద్దున ఇప్పుడు ఇక్కడికి దేవుడు వచ్చాడంటే, ఇదిగో ఒక్కడైనా నేను నీతి పట్టుగా నిలబెట్టాను దేవా, ఒక్కరిని నిలబెట్టుకున్నాను, 30 మందిలో చాలా బతుకి అని చెప్పగలిగిన ధీమా కాపరికి ఉండాలి. నువ్వు ఇచ్చిన అధికారము చొప్పున, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదము చొప్పున, నువ్వు ఇచ్చిన వరములు చొప్పున ఒక్కరిని నీతి మందులుగా నేను నిలబెట్టుకున్నా, ఒక్కరిని మంచి విశ్వాసంగా నేను నిలబెట్టుకున్నానే ధైర్యంగా చెప్పగలిగిన కాపరిగా ఉండాలి. అది జరగాలంటే కూడా మీరే సహకరించాలి. ఇది మనకున్న ఇబ్బంది ఏంటంటే, ఈ మాట నేను దేవునితో ధైర్యంగా చెప్పాలి అన్నా ఎవరు సహకరించాలండి? మీరే. కాబట్టి సంఘం వినాశనమైనా, సంఘం దీవెనైనా దేవుని మీద ఎంత ఆధారపడుతుందో విశ్వాసాల మీద కూడా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఆ ఉదక స్నానం సమస్య దేవుని ఎదురు తీసుకుని రావడమే కాదు, ఆయన ఏం చెప్తే అది చేయాలి. ఒక పూట చెప్పలేదు, సంఘ కార్యక్రమాలు ఉన్నాయి, ఎందుకు నడిపించబడటం లేదు, మేము వస్తున్నాం ఆపేశారా? అబ్బో మంచిదే. సెకండ్ సాటర్డే పెట్టట్లేదా? కలిసి అబ్బో మంచిదే. ఉన్న నలుగురం ఏం పోతాం, ఉన్న నలుగురం ఏం చేస్తాం? ఎడతెగక ఆగక ప్రార్థించడం అంటే ఎక్కడన్నా ఆపమని ఉందండి? ఎడతెగక ప్రార్థన చేయమని ఉందా? ఎడతెగక అంటే బ్రేక్ ఇచ్చుకుందామా? మధ్యలో టీ బ్రేకు, కాఫీ బ్రేకు, టిఫిన్ బ్రేకు, భోజనం బ్రేకు ఉంటుందా? ఎవడోలే పెట్టాలి మళ్ళీ కాఫీ. ఏంటంటే చేయడం మానటం ఏంటంటే కాఫీ మంచోడు కాదు, నేను ఉండను రా భయ, వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. దేవుడు చూసుకుంటా. రాతి బాణులలో నీరు నింపే బాధ్యతని, ఆ రాతి బాణులు అంటే నేను ఎవరి గురించి చెప్పట్లా, నీ బంధువులు, నీ స్నేహితుడు. అక్కడ పెళ్ళిని నేను ఆలోచన, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో దయచేసి జ్ఞాపకం పెట్టు. ప్రియమైన దేవుని, నేనేదో గంటన్నర చెప్తే మీకు నిద్ర వస్తుందని చెప్పాను, కానీ అది కొంతవరకే కరెక్ట్.
నిద్ర రావటానికి కారణం ఏంటో తెలుసా? నిద్ర రావడానికి కారణం ఏంటో? మరి నిద్ర రావడానికి కారణం ఏంటో? అలసట, శరీర బలహీనత. ఓకే, ఇంకా అమ్మ గట్టిగా చెప్పండి. సైతాన్. ఎవరు చెప్పినారు అన్నమాట? మీరమ్మా? వెరీ గుడ్. సైతాన్. ఇంకా చీకటి ప్రభావం అంటే ఆవలింపులు వస్తాయి. ఇంకా మన కుటుంబం వచ్చింది, మంచి కుటుంబమే. ఎందుకు నా చీకటి ప్రభావాలు పోవట్లేదు? ఏమన్నా నాకు తెలిసిన ప్రార్థనలు మొదలు పెడితే ఎట్లాగో వాళ్ళతో కాదు, మనకి ఎందుకు టైం వేస్ట్. ఇంకా క్లాస్ రూమ్లో ఇంట్రెస్ట్ లేకపోతే ఎట్లుంటుంది నీ పరిస్థితి? చెప్పే వాళ్ళ మీద గురి, ఇష్టం లేకపోతే, గౌరవం లేకపోతే ఇది కూడా కరెక్ట్. ఇది మూడవ పాయింట్. చీకటి ప్రభావాలు ఉండవచ్చు, శరీర అలసట కావచ్చు, రాత్రి మేల్కోను, లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చే కావచ్చు. వీటన్నిటికీ మించింది ఏమిటంటే క్లాస్ రూమ్లో చెప్పేవాడు, అది కాపరి కావచ్చు, చర్చిలో అయితే క్లాస్ రూమ్లో టీచర్ కాబట్టి నీకు సరైన గురి, ఇష్టం లేదనుకో ఎట్లుంటుంది నీకు? ఇవన్నీ కాకుండా ఇంకోటి చీకటి అనే మాటనే, కానీ ఇంకో రకం బైబిల్ అంటే బైబిల్. ఇక తెలియకుండానే అదే చీకటి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మిమ్మల్ని నిద్రపోవటానికో, కొనకటానికో, లేకపోతే ఆటపాటలు పాడుకోవడానికో ఇక దేనికో పిలవల. దేనికి పిలిచాడు? రాతి భవనంలో నీతి. నీరంటే ఏంటి? నీరంటే ఏంటి? రెండు మీరే చేయగలరు. ఒకవేళ పరిశుద్ధాత్మ నింపే పనులు ఏమన్నా నిలబడుంటే నిలబడతా, నాకేం ఇబ్బంది లేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ అంటే బయలు. ఇంకా ఒకటికి చెప్తున్నా, ఈడైతే ఇటుకే చెప్తున్నాను. యాక్చువల్గా నాకు వచ్చిన ఆలోచన తప్ప బాప్తిజం ఏంటండి? బాప్తిజం ఏంటండి? రెండు రకాలు. ఒకటేనా? త్వరగా చెప్పండి. ఆ టైం 1 గంట అంటే అయిపోయా, మళ్ళీ గంట పట్టే రోజు. మొట్టమొదటి ఏ బాప్తిజం తీసుకున్నాం? నీటి బాప్తిజం మొదటిదే. అది అందరికీ కనిపించేటువంటి నిర్ణయం. అయిపోయింది. అగ్ని బాప్తిజం, అగ్ని మూడవది. దాని మధ్యలో ఇంకోటి పరిశుద్ధాత్మ బాప్తిజం. నీలో దురాత్మ అంటే పరిశుద్ధాత్మ ఎక్కడ చూస్తుంటాయి? ఎందుకు అవుతుందా? ఇక ఆ బాప్తిజం అన్నది లేకుండా అయిపోయింది. మీకు తెలియదు. మీరు ఎంతసేపు నీటి బాప్తిజం గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. నీటి తర్వాత పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఇది చాలా హై స్టేజ్లు. అగ్ని బాప్తిజంలోకి వెళ్ళిపోవాలి. ఇక అది జరిగితే ఇక అర్థం కాదు అసలు. అంటుంది అబ్బా, అది ఏదైనా అర్థం కాదు. ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు అనుగ్రహించిన కృపను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సత్యంలో మనం నడుద్దాం. అనేక మంది ఎట్టుకోవాలో తెలియక లోకంలో కొట్టుమిట్టాడు. మతం కాదు, మానవతాన్ని ప్రచురపరచండి. సత్యమును ప్రకటించండి. ఆద్యము, కృప అనేటువంటివి చాలా గొప్ప విషయాలు. కృపలో, కనికరంలో మనల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరినైనా సరే ఏ విషయంలోనూ కూడా ప్రభువా మనం మొరపెట్టుకుందాం. అయ్యా, నీవు కృప సత్య సంపూర్ణమైనటువంటి దేవుడు. నాయన, నా బంధువులు, స్నేహితులు అనేక మంది నీ కృపలో సత్యాన్ని తెలుసుకోక అయ్యా ప్రభు నాయన లోకపరమైనటువంటి అంశాలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వారిని కనికరించు, వారిని కాపాడు, వారిని ఒడ్డునపడవి. ఈరోజు కీర్తనలో మేము చదువుకున్నట్టుగా అయ్యా లోతైన స్థలంలో పడిపోయి డిప్రెషన్లో పడి ఉన్నారు, అనారోగ్యంలో పడి ఉన్నారు. అయ్యా వాక్యం అంటే ఏంటో తెలియక ఉన్నారు, దేవుని మహిమ అంటే ఏంటో తెలియక ఉన్నారు. నీ మహిమను కనపరచు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి వారిని ఎక్కించమని ప్రార్థన చేస్తూ అసలు యేసు నామములో అడిగిపోయినట్టున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరం లేచి